హాయ్ హలో వెల్కమ్ టు శ్రీవాణి వ్లాగ్స్. ఈరోజు మన మినీ వ్లాగ్ అయితే చాలామందికి ఇడ్లీ అంటే నచ్చుతుంది, కానీ నాకైతే హాస్టల్లో ఉన్నప్పటి నుండి ఇడ్లీ అంటే విరక్తి వచ్చేలా అయిపోయింది. హాస్టల్లో ఉన్నప్పుడు మీకు కూడా ఇట్లా ఎంతమందికి అయింది? హాస్టల్లో ఉండే వాళ్ళకైతే ఆ ఇడ్లీ బాధ ఏంటో ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. నాకైతే ఆ చట్నీ కానీ ఇడ్లీ కానీ అస్సలే నచ్చకపోతుండే హాస్టల్లో ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు ఇంటికాడ చేసుకునేది మాత్రం తింటుండే, మళ్ళీ ఇష్టపడ్డ కానీ హాస్టల్లో మాత్రం అమ్మో సచ్చినా తినకపోతుండే. మీకు కూడా ఎంతమందికి హాస్టల్ బాధితులు ఉన్నారో నాకైతే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ ద శ్రీవాణి వ్లాగ్స్. ఇంకా ఇక మొత్తం రెడీ అయిపోయింది ఇడ్లీ, ఇంకా చట్నీ కూడా ప్రిపేర్ చేసేసిన. పిల్లలు అయితే మంచిగా తింటారని ఇక అంతా అయిపోయింది. ఇక చట్నీ కూడా అయిపోయింది, ఇక వాళ్ళకి సర్వ్ చేయడం ఒక్కటే బ్యాలెన్స్ ఉంది. కొంచెం చట్నీ కూడా మంచిగా చేసేసిన. మీలో ఎంతమంది హాస్టల్ వాళ్ళు ఇట్లా తినకుండా అవాయిడ్ చేసేదో కామెంట్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ ద శ్రీవాణి.